నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి చాలా మంది ఆశిస్తూ ఉంటారు. ఈ దాంట్లో భాగంగానే కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఎంతమంది నాయకులను గుర్తించింది, ఎంతమంది నాయకులకు పదవులు ఇచ్చింది, ఎంతమంది ఉద్యమకారులను వాళ్ళు గుర్తించారు అనేది ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన అనేక మంది ఇప్పటికి కూడా పదవులు లేకుండా రోడ్ల పైన పడ్డ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు అనేక మంది ఇంకా కూడా కంటికి కనరకుండా పోతా ఉన్నారు. అయితే నాయకుడు ఒకరుండి ముందు నడిపిస్తారని చెప్పేసి నమ్మిన నాయకులు కూడా అనేక మందిని మోసం చేసినటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఉద్యమకారుల విషయానికి వస్తే ఎవరెవరికి న్యాయం జరిగింది, ఇంకెవరెవరికి న్యాయం జరగలేదు అని చెప్పేసి కొంత ఫిల్టర్ చేసే ప్రయత్నం చేసినాం. గజ్జల కాంతం పేరు కాంగ్రెస్ లో ముందంజలో కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అప్పటి ఉమ్మడి ఆంధ్రాకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి చేత కండువ కప్పించుకొని సోనియా గాంధీకి ఇచ్చినటువంటి మాట కోసం జేఏసీని కాంగ్రెస్ లో విలీనం చేసి పార్టీ కోసం పదవిలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళలో గజ్జల కాంతం ఒకరు. గజ్జల కాంతంకు అసలు పదవి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు, నాకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు కొంతమందిని అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను, అలాగే వేరే పార్టీ నుండి ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళను అడిగే ప్రయత్నం చేసిన, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన, ముందు వరుసలో ఎవరున్నారు అని చెప్పేసి అంటే గజ్జల కాంతం అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే కోదండరాంకు ఒక పదవి ఇచ్చిర్రు. అలాగే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక ఉద్యమకారునికి గుర్తించిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గప్పాలు కొట్టింది గతంలో. ఇక మరి ఎంతవరకు అది నాణ్యమైనది అని చెప్పేసి అంటే ఇప్పటికీ కూడా అనేక మంది ఇంకా ఉద్యమకారులు మిగిలిర్రు. అందులో ప్రధానంగా మొదటి నుండి మోసపోతున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే గజ్జల కాంతం. ఇదే అంశంగా నేను ఆయన ఫోటోలు ఇవన్నీ సేకరించిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఏమంటా ఉన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది, ఖచ్చితంగా నా కష్టాన్ని గుర్తిస్తుంది, ఖచ్చితంగా నాకు పదవిని ఇస్తుంది, సహనం ఉండాలి, ఇదొక సముద్రం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి నిజంగానే మోసం జరుగుతుంది కదన్నా, నీకు ఎందుకు పార్టీని ఎన్కేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పార్టీలో ఏమైనా లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి అంటే లావాదేవీలు ఏం లేదు, కానీ పార్టీలో మంచి పొజిషన్ అయితే వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఎందుకో నాకే అనిపించింది ఒక వీడియో వేయాలి ఖచ్చితంగా. ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు. అందులో గజ్జల కాంతం అన్న అనేక సార్లు నేను కలిసినప్పుడు ఆయన అమాయకత్వం కావచ్చు, ఆయన చేసినటువంటి పోరాటానికి, ఆయన గతంలో ఉన్నటువంటి స్థానానికి, ప్రస్తుతం ఉన్న స్థానానికి ఏ మాత్రం కూడా పొందనలేదు. గతంలో ముందు వరుసలో కూర్చున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడో మూలన కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్ కు ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్ లో కొంతమంది నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం అదే పార్టీ జెండా మోస్తా ఉన్నారు. గజ్జల కాంతం ఒక్కడే ఉద్యమకారుడు అని చెప్పేసి ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ అప్పుడు గ్రామాన తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలగించాలని చెప్పేసి అందులో కుల సంఘాలకు అతీతంగా అందరూ ఉండాలి, కుల సంఘాలు ముఖ్యంగా పాత్ర పోషించాలి, మహిళా సంఘాలు పాత్ర పోషించాలని చెప్పేసి గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలగించిన వ్యక్తుల్లో గజ్జల కాంతం. అనేక మంది ఎమ్మెల్యేలతో, అలాగే ఆనాటి ముఖ్యమంత్రితో, అలాగే అదే కాకుండా ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులతో కూడా అనేక సందర్భాల్లో మీటింగ్లు పెట్టి వాళ్ళను రిక్వెస్ట్ చేసి కాళ్ళ ఏళ్ళ పడి అనేక ప్రయత్నాలు చేసిండు తెలంగాణ మూవ్మెంట్ కోసం. ఆనాడు కేసీఆర్ పిలుస్తే వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కంటే గజ్జల కాంతం పిలుపునిస్తే వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 3 రెట్లు ఎక్కువ. కొంతమంది దాన్ని రాజకీయంగా వాడుకుంటా ఉంటే, కొంతమంది లేదు మాకు తెలంగాణ రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్న వ్యక్తుల్లో గజ్జల కాంతం కూడా ఒక ప్రధాన వ్యక్తి. అయితే కేసీఆర్ ఏనాడైతే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పిండో, దానికంటే గతాన్ని చూస్తే ఆయన మంత్రి పదవి రాలేదన్న కక్షతో, కోపంతో, ఆవేదనతో తెలంగాణ ఉద్యమాన్ని ముంగటేసుకున్న సమేత అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది అయితే నిజాయితీగా, నీతిగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి ఆ ఉద్యమాన్ని ముందు పెట్టుకోరు. అందులో గజ్జల కాంతం కూడా ఒకరు.
ఎందుకు ఈ రోజు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తా ఉందంటే, ఇంకా కూడా తెలంగాణ చిన్నేళ్ల కాలం అయితే ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనేక మంది మోసపోతా ఉన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఉన్నారు కొంతమంది. వాళ్ళ అంశం పక్కన పెడితే పార్టీలను నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ పార్టీలో ఎవరున్నారు తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి ఏది చూస్తే ఉంటే అందులో గజ్జల కాంతం ఒకరు, ఇంకొంతమంది ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు గజ్జల కాంతం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మోసపోతున్న వాళ్ళలో ఈయనొక్కడు. 2014లో పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటిదాకా కూడా అదే పార్టీలో కొనసాగుతూ కూడా ఇంకా చిరునవ్వులతో పార్టీ ఏదో చేస్తుంది, పార్టీ ఏమో మనకు అండగడుతుంది అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. కానీ వీళ్ళకు నిరాశ మిగిలిపోతా ఉందా, ఆశలు మిగిలిపోతా ఉన్నాయి, ముందు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇంకో ఈయన పాత ఫోటోలు కొన్ని చూసినా గద్దర్తో తెలంగాణ ఉద్యమాల్లో ఇంకా అనేక మందితో, అన్నా హజారే కావచ్చు, ఇంకా అనేక మందితో తెలంగాణకు మద్దతు తెలుపుతూ తెలంగాణ కోసం ఢిల్లీలో కూర్చున్నటువంటి వాళ్ళలో గజ్జల కాంతం ఒకరు. తెలంగాణ ఇస్తా అని చెప్పేసి అంటే నా జేఏసీలో విలీనం చేస్తా, తెలంగాణ ఇస్తా అని చెప్పేసి అంటే తెలంగాణలో ఉన్న పార్టీలన్నింటినీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పేసి ఆనాడు ఒక ఒప్పందం ఉండే. విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, జేఏసీ సంఘాలు, అలాగే తెలంగాణ అప్పటి టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇంకా అనేక పార్టీలు కాంగ్రెస్ లో విలీనం చేసి ఖచ్చితంగా సోనియా గాంధీకి రుణపడి ఉంటామని చెప్పేసి అనేక మంది మాట ఇచ్చిర్రు. అదే సందర్భంలో సోనియా గాంధీ అనేక మార్లు కలిసిండు. అందులో గజ్జల కాంతం కూడా ఆయన జేఏసీని ఖచ్చితంగా మేము అందులో విలీనం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత అందులో విలీనం చేసిండు. ఒక్కరొక్కరుగా మద్దతు కూడా కడుతున్నటువంటి చిత్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అరే ఎందుకు గజ్జల కాంతం పేరు బయటకు రాలేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. గజ్జల కాంతం అన్న కావచ్చు, ఇంకా అనేక మంది అట్లా చరిత్ర పుటల్లో దాగి ఉన్న వాళ్ళు ఇంకా అనేక మంది. ఇక్కడ వేదిక పైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సందర్శిస్తున్న ప్రజా సంఘాల చైర్మన్ గజ్జల కాంతం, వేదికపై కొండ లక్ష్మణ్ బాపూజీ, కేకే కేశవరావు తదితరులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అప్పటి పరిస్థితి. ఎందుకు అన్ని పార్టీల నాయకులను, అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలను ఒక చోట కూర్చుండబెట్టి ఆ హాల్ ఖర్చులు భరించి ఆనాడే ఒక పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన పాత్ర ఉంది. ఈ ఫోటోలన్నీ కూడా చూసొచ్చు. తెలంగాణ ఉద్యమకారులు కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇంకా అనేక మందితో చర్చలు జరిపిర్రు. అటు ఢిల్లీకి వెళ్ళి ఆనాడు సోనియా గాంధీని కలిసిర్రు. గజ్జల కాంతం కావచ్చు, ఇగో హనుమంత్ అన్న, రేవంత్ రెడ్డి, అప్పటి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉండే, వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ ఆయనకు గుర్తింపు లేదు. ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్షం, ఏది రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నాయకులు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెప్పితే కానీ సాధ్యం కాదన్నప్పుడు చంద్రబాబును ముట్టాలంటేనే భయపడ్డ రోజుల్లో, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే వెనుకడుగు వేసినటువంటి రోజుల్లో చంద్రబాబును వెళ్ళి కలిసి మీ మద్దతు మాకు కావాలి, మా తెలంగాణ వస్తే మా బిడ్డల బతుకులు మారుతాయి, మా భవిష్యత్తులు మారుతాయి, మా పాలన మేము చేసుకుంటామని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మద్దతు కోరిన సమయంలో చిత్రీకరించినటువంటి ఫోటోనంట ఇది. కొండ లక్ష్మణ్ బాబూజీ కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులతో చూడొచ్చు ఈ ఫోటోలన్నీ కూడా. కేసీఆర్, గజ్జల కాంతం, ఇంకా అనేక మంది తెలంగాణ నాయకులు ఆనాడు తెలంగాణ బిల్లు పెట్టించండి, స్పీకర్ మీరా కుమార్ కు లక్ష్మణ్ బాపూజీ విజ్ఞప్తి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సత్యాగ్రహ యాత్రలో పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజీ, ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ దీపక్ కుమార్, గజ్జల కాంతం తదితరులు. అంటే అప్పుడు ఆయన పేరు అట్లా మారిపోయింది. మరి ఇప్పుడు ఏమైపోయింది, మార్మూలు ఎందుకు పడ్డది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, అలాగే గజ్జల కాంతం గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే మీకు ఆ పార్టీలో ఇట్లాంటి పదవి వస్తుందో రాదో తెలియదు, కానీ అవమానం అయితే జరుగుతుందని చెప్పేసి కొంత మేము అనుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఢిల్లీ వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చుకుందాం. తెలంగాణ నేతల ప్రతిపాదన, ప్రజా సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో ఐక్యత భోజనం అని చెప్పేసి ఐక్యత భోజనంలో పాల్గొన్న వివిధ పార్టీ ప్రతినిధులు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులను ఒక చోట కూడగొట్టి, అన్ని ఎమ్మెల్యేలను ఒక చోట కూడగొట్టి తెలంగాణ కోసం అందరం కలిసికట్టుగా ఉందాం, అందరం పోరాడదాం, అందరం ఏకతాటి మీదకి వద్దాం. నీ పోరాటం నా పోరాటం ఒకటైనప్పుడు నీకో వేదిక నాకో వేదిక ఎందుకు? ఇద్దరి వేదిక ఒకటే అయితే బలం పెరుగుతుంది, జనం పెరుగుతారు, మన వాదం పెరుగుతుంది, వాదం బలపడుతుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన అనేక ప్రయత్నాలు చేసిండు. గజ్జల కాంతం, అలాగే మన మంత్రి సాబ్ ఇప్పుడు
వీళ్ళందరూ కూడా మరి ఎందుకు ఆయనను గుర్తిస్తలేరు? ఇంకా మరుగున పడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇగో అప్పటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఉమ్మడి ఆంధ్ర ఇన్ఛార్జిన ఒక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు. ఈయన చేత కండువ కప్పించుకొని దిగ్విజయ్ సింగ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఒక ప్రధాన నాయకులు 2 సార్లు మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిరు. ఆయన వచ్చి స్వయంగా కాంగ్రెస్ కండువ కప్పి దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులు కనిపిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంకా కూడా గజ్జల కాంతం అప్పటి నుండి ఇప్పటిదాకా గజ్జల కాంతంగానే మిగిలిపోయిండు అని చెప్పేసి అర్థమైతలేదు. పొత్తులను ఆంటోనీ కమిటీ సూచిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి. దిగ్విజయ్ టికెట్ కోసం గాంధీ భవన్ కు ఆశావాహులు క్యూ. దిగ్విజయ్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు టీడీపీలో చేరుతున్నట్లు చెప్పాను ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ లోకి చేరిన గజ్జల కాంతం అని చెప్పేసి హెడ్లైన్లు ఇచ్చిరు ఆ కాలంలో. ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులు పార్టీల కోసం పార్టీతో పనిచేస్తామని చెప్పేసి ఆనాడు అధికారం కోసం వచ్చినట్టు బీసీ నాయకులు వీళ్ళంతా కూడా సోనియా చొరవ వల్లనే తెలంగాణ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేయాల్సిందే. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం కరీంనగర్ లో ఘన స్వాగతం. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ మాట పైన ఉంది. సో టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పేసి ఆ రోజు ధ్వజమెత్తినటువంటి వ్యక్తి కలిస్తే వారంలో తెలంగాణ, విడివిడిగా పోరాటం చేస్తే కాదు, మనం కలిస్తే వారంలో తెలంగాణ వస్తుందని చెప్పేసి తెలంగాణను అడ్డుకుంటున్నది రోషయ్యే కేశవరావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మన వంతు పాత్ర పోషిద్దాం జానారెడ్డి. 10వ తేదీలోగా ప్రజాప్రతినిధుల ఐక్యవేదిక గజ్జల కాంతం సమావేశంలో ప్రసంగిస్తున్న కొండ లక్ష్మణ్ బాపూజీ గజ్జల కాంతం తదితరులని చెప్పేసి అంటా ఉన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీతో పోరాటం చేసిండు. లక్ష్మణ్ బాపూజీ గురించి ఇంకా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళతో సమానంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులకు ఇప్పటిదాకా గుర్తింపు లేదు. ఇగో ఆనాడు ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అందరి నినాదం ఒకటే, అందరం తెలంగాణ రావాలని చెప్పేసి అంటా ఉన్నాం. కాంగ్రెస్ లో చేరిన కాంతం ప్రభుత్వం పడిపోతుందంటేనే తెలంగాణ ఇస్తుంది అని చెప్పేసి అవిశ్వాస తీర్మానప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు బెదిరిస్తే రాష్ట్రం వచ్చేది కేకే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మీది పడిపోతుందని చెప్పేసి అనుకుంటే ప్రభుత్వం పడిపోకుండా ఉండడానికి, వాళ్ళ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికన్నా ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు బెదిరిస్తే తెలంగాణ ఇప్పటికే వస్తుండే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆనాడు అంటే పాత రోజులు జ్ఞాపకాలు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ లో జేఏసీని విలీనం చేసిన తర్వాత మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతున్న గజ్జల కాంతం చిత్రంలో శంకర్, రాజేందర్ రెడ్డి, కత్తి వెంకటేశ్వర స్వామి, అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ లోనే జేఏసీ కలుపుతాం, మాకు తెలంగాణ ఇస్తే సరిపోతుంది, మాకు వేరే ఆలోచనలు లేవు, వేరే ఆశయాలు లేవు, వేరే ఆస్కారాలు కూడా ఇక్కడ లేవు, మాకు కేవలం తెలంగాణ మాత్రమే కావాలని చెప్పేసి బలమైన నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రజలు విద్యార్థుల పోరాటంతోనే తెలంగాణ, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలి, ప్రజా సంఘాలు చేసి రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం అని చెప్పేసి వింటా ఉన్నాం. తెలంగాణ నువ్వు ఖచ్చితంగా టీఆర్ఎస్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పేసి ధ్వజమెత్తిండు. కానీ ఇప్పుడు ఆయననే పక్కన పెట్టినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఆనాడు శ్రీకృష్ణ కమిటీ దాదాపు గజ్జల కాంతం అంటే తెలంగాణలో ఒక 3-4 అభిప్రాయాలను సేకరిస్తే అందులో గజ్జల కాంతం అభిప్రాయాలు కూడా సేకరించింది. తెలంగాణ ఎందుకోసం కావాలి, ఎందుకు ఇవ్వాలి, ఇస్తే లాభాలేంది, ఇవ్వకపోతే జరిగే నష్టాలు ఏంది అనుకుంటా అనేక అంశాలను సేకరించిన క్రమంలో గజ్జల కాంతం చెప్పినటువంటి వ్యాఖ్యలను దాదాపు 20 పేజీలకు పైగా గజ్జల కాంతం చెప్పినటువంటి అంశాలను సేకరించి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇవ్వడం వల్ల కుల సంఘాలకు ఎట్లాంటి లాభం ఉంది, విద్యార్థి సంఘాలకు ఎట్లా లాభం ఉంది, విద్యార్థులు కోల్పోతున్నాయి, నిధులు నియామకాలు, ఇంకా అనేక అంశాలు, ఆత్మగౌరవం అనుకుంటా ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా చెప్పిండు గజ్జల కాంతం అని చెప్పేసి కోదండరామ్ సారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, గజ్జల కాంతం గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, ఇంకొంతమంది వ్యాఖ్యలను తీసుకొని వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ సూచనలు, వాళ్ళ ఆలోచనలను తీసుకొని ఢిల్లీకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఢిల్లీ పార్లమెంట్లో స్వయంగా గజ్జల కాంతం ఇచ్చినటువంటి ఉత్తరాల పైన, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల పైన దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగినాయి. 3 గంటల పాటు వాటిపైన వాదనలు నడిచినాయి. అంటే ఆయన ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆనాడు తెలంగాణ కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ఏ విధంగా
ఉపయోగపడ్డాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఢిల్లీని కదిలిద్దాం, సోనియా పిలిచారు, ఢిల్లీ వెళ్ళి రేపు ఢిల్లీ వెళ్తున్నాం, ఆజాద్ దిగ్విజయ్ షిండేతో చర్చలు, 12 కాంగ్రెస్ అధినేత్రిని కలుస్తాం, తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తాం, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం వెల్లడి, నేడు దిగ్విజయ్తో భేటీ, 50 పేజీల నివేదిక, సారీ ఇంతకుముందు 20 అని చెప్పిన, 20 కాదు 50 పేజీల నివేదికను అందించారు. తెలంగాణ ఎందుకోసం కావాలి, మా బిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఏంది, మా కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంది, మా ప్రాంతాలకు, మా పల్లెలకు, మా జీవనాలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇది అని చెప్పేసి దాదాపు 50 పైగా పేజీలను పొందుపరిచిరు ఆనాడు శ్రీకృష్ణ కమిటీ. ఏకాభిప్రాయంతోనే ప్రధాని ఎన్నికయ్యారా, రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలని రాజ్యాంగంలో లేదు, షిండే వ్యాఖ్యలు అరిగిపోయిన రికార్డు, ప్రభుత్వం 17న విలీనం దినోత్సవం నిర్వహించాలి, తెలంగాణ మహాధర్నలో నేతల డిమాండ్, ప్రజల ఆకాంక్షలు పట్టని పార్లమెంటు ఎందుకు, కేకే ఆ రోజు ప్రతి ఫోటోలో ప్రతి ప్రోగ్రాంలో కామన్గా కనిపించే వ్యక్తి గజ్జల కాంతం. మరి ఎందుకని చెప్పేసి గజ్జల కాంతంను కాంగ్రెస్ గుర్తిస్తలేదు. ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యం, ప్రజా గర్జన విజయవంతం, కాంతంకు కొప్పుల కల్వకుంట్ల మద్దతు అని చెప్పేసి గజ్జల కాంతంకే ఆనాడు కొప్పుల కల్వకుంట్ల మద్దతు, కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటే కేసీఆర్ గారు కావచ్చు, కొప్పుల కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపి ఒకసారి చదువుదాం. తెలంగాణ ఉద్యమం చల్లారేలా లేదు, అది జనం గుండెల్లో ఉందని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యాస చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. శనివారం రాత్రి కరీంనగర్ సర్కస్ మైదానంలో జరిగిన తెలంగాణ ప్రజా గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమై తెలంగాణ జెండా కింద ఉద్యమిస్తే కేంద్ర క్షణాల్లో దిగి వస్తుందన్నారు. నేతల అండలేకపోవడంతోనే జనం మద్దతుతో ముందుకు సాగుతుందన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ పోరాటానికి ఖచ్చితంగా అందరం ఏకతాటిపైకి రావాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత, గజ్జల కాంతం ఇంకా అనేక మంది అందరం ఏకతాటి మీదకి రావాలి, తెలంగాణ రావాలని చెప్పేసి, అంటే పార్టీలకు అతీతంగా ఒక జేఏసీ కిందికి ఖచ్చితంగా అందరం రావాలి, అందరి ఆకాంక్ష ఒకటే అని చెప్పేసి క్లియర్ గా చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి ఎందుకని చెప్పేసి తెలంగాణ బిల్లు పెట్టించండి, తెలంగాణ కోసం రాత్రి బావులు విహెచ్ హనుమంత్తో గజ్జల, బండి సంజయ్ ఇంకా అనేక మంది ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళందరికీ ఇంకా కూడా అవకాశాలు రావట్లేదు, ఇంకా కూడా వీరందరూ తెలంగాణ ఉద్యమకారులుగానే చిత్రీకరించబడతాం. ఇంకా అదే పోస్ట్ కార్డు ఉంది. అసలు ఉద్యమాలను వ్యతిరేకించిన వాళ్ళేమో వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఉన్నారు. మరి ఉద్యమాల కోసం పార్టీలను పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచనలు పక్కన పెట్టి తెలంగాణ రావాలని చెప్పేసి పోరాటం చేసే వాళ్ళు ఎందుకని చెప్పేసి ఇంకా మిగిలిపోయినారు. దీనికి గజ్జల కాంతమే ఉదాహరణ కదా. ప్రతి మూమెంట్ లో ఉన్నాడు. స్వయంగా సోనియా గాంధీ పిలిచింది పార్టీకి. సో దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను ఆదుకుంటాం, తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు చెప్పారు. ఇక బయట ఉన్న ఉద్యమకారులను పక్కన పెడితే మీ పార్టీలో ఉన్న ఉద్యమకారులను ఏ విధంగా మీరు ఆదుకున్నారు ఒకసారి ఆలోచించాలి. ఇంకా కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు పత్తకు లేకుండా పోతా ఉన్నారు వీళ్ళు. ఎందుకు? ఆనాడు కేసీఆర్ అవకాశం ఇస్తా అన్నా కానీ, ఆనాడు కేసీఆర్ వీళ్ళకు ఆఫర్ చేసినా కానీ లేదు, పట్టిన జెండాను విడిచేది లేదు, తెలంగాణ ఇచ్చింది మాట తప్ప మేమని చెప్పేసి గజ్జల కాంతం కాంగ్రెస్ని పట్టుకొని ఉంటే ఆయనకి ఇంతవరకు కూడా గౌరవం దక్కలేదు. ఒకవేళ నిజంగానే ఆ రోజు కేసీఆర్ పిలిచిండని చెప్పేసి పోతే ఏదో ఒక పని వస్తుండే, ఒక మంచి దర్జా లైఫ్ ఉంటుండే. ఇలా అధికారంలో కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్లోకి వస్తుండే. అట్లాంటి పని చేయడం వాళ్ళను దయచేసి కాంగ్రెస్ కూడా వేడుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు. ఉద్యమ నాయకులను ఖచ్చితంగా గుర్తించాలి, విద్యార్థి నాయకులను ఖచ్చితంగా గుర్తించాలి. ఖచ్చితంగా వాళ్ళకు తగిన పదవి ఇవ్వాలి, వాళ్ళను అభినందించుకోవాలి, వాళ్ళను గుర్తించాలి, వాళ్ళ పోరాటానికి ఒక ఫలితం ఇవ్వాలి. ఇలా పదవి ఇస్తేనే ఫలితం ఇచ్చినట్టు కాదు, కానీ వాళ్ళను గౌరవించుకోవాలని చెప్పేసి. అంటే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. లేకపోతే ఉమ్మడి ఆంధ్ర ఉంటే మీకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేవాళ్ళ? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఈ మంత్రి పదవులు వచ్చేవా? ఈ దర్జా లైఫ్ వచ్చిందని చెప్పేసి. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగం అని చెప్పేసి మర్చిపోకుండా ఖచ్చితంగా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి, వాళ్ళను గుర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గజ్జల కాంతంకు త్వరలో, గజ్జల కాంతంకి కాదు ఇంకా
తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి నాయకులకు ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రోజు చేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వారందరినీ గుర్తించాల్సిందే, అందులో గజ్జల గ్రంథంను కూడా గుర్తించాల్సిందే, వాళ్ళకు పదవులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళను మనం సత్కరించుకోవాల్సిందే అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.